వివాహేతర సంబంధాలు సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి, కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి. అటువంటి వివాహేతర సంబంధాలు దేశంలో ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నాయి అనే దాని మీద ఒక డేటింగ్ యాప్ సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే వివరాల ప్రకారంగా దేశంలో టాప్ 20 వివాహేతర సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వివాహేతర సంబంధాల గురించి ఒక డేటింగ్ యాప్ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా దేశంలో వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి, టాప్ 20లో ఏవేవి ఉన్నాయి అంటే ఏం చెప్తారు మేడం? అదే చాలా గమ్మత్తుగా మద్రాసులో ఉన్న అదే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న పట్టణం నంబర్ 1 వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ అవన్నీ ఉన్నాయి. కానీ ఇంతకుముందు అంతా ముంబై ఉండేది. ముంబై చాలా దగ్గర స్థానాల్లో ఉండేది కాస్త చాలా దూరం జరిగింది. అంటే దీన్ని బట్టి ఈ వివాహేతర సంబంధాలు వివాహం అయిన వాళ్ళకు ఎక్కువ ఉన్నాయా, వివాహం కాని వాళ్ళకి ఎక్కువ ఉన్నాయా అనుకుంటే, ఒకప్పుడు వివాహం కాని వాళ్ళు ఈ డేటింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే ప్రాస్టిట్యూషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, అట్లాంటివి జరుగుతూ ఉండేవి. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళల్లోనే ఎక్కువ వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ అన్నమాట. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ న్యూస్. మరి పెళ్ళైన వాళ్ళల్లో ఎందుకు ఈ వివాహేతర సంబంధాలు అనేది ప్రబలింది అని గనక మనం ఆలోచించుకుంటే, ఖచ్చితంగా ఈ తప్పుకి శిక్ష పడవలసింది మట్టుకు సుప్రీంకోర్టు తీర్పుకే పడాలి శిక్ష. వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది. ఇస్తూ ఇంకేం చెప్పింది అంటే, ఈ వివాహేతర సంబంధాలు తప్పు కాదు, కానీ ఈ వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాల్లో పార్ట్నర్స్ గనక అది క్రూరత్వంగా ఫీల్ అయితే గనక వాళ్ళు దీన్ని విడాకులకు ఒక బేస్ కింద చూపించుకొని విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి ఇచ్చింది. ఇచ్చేసరికి ఇప్పుడు ఏమైపోయింది, చాలామంది మగవాళ్ళకి, కొంతమంది ఆడవాళ్ళకి పట్టపగ్గాలు లేకుండా అయిపోయినాయి. విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఇంకేంటి, నా భార్య నన్ను ఏం చేస్తుంది, నన్నేమీ చేయలేదు, కోర్టుకు వెళ్తుందా, విడాకులు తీసుకోమంటది కోర్టు. సరే అమ్మా, మీ ఆయన మంచోడు కాదంటున్నావు కదా, సరే విడాకులు తీసుకో అంటది. ఎలాగో మా ఆవిడ ఆ స్టెప్ వేయదు. విడాకులు తీసుకుని ఏం చేస్తుంది మా ఆవిడ? పిల్లల్ని ఎలా పెంచుతుంది? పిల్లలన తల్లి వదలదు, తల్లి కోడి పిల్లలను వదలనట్టు. ఇంక పిల్లల కోడి ఇలాగా తల్లి ఉంటుంది కాబట్టి ఎక్కడికి పోద్ది? అందుకని చెప్పి నాకేంటి అనే విధానం. మరి కొంతమంది మహిళలు అని మనం చూసుకుంటే గనక, భార్య వివాహేతర సంబంధంలో ఉంది అని చెప్పి ఏ భర్త కోర్టుకు వెళ్ళడు అని కొంతమంది మహిళలు చాలా బలంగా నమ్ముతారు. ఎందుకు అంటే, ఒక స్త్రీ చెప్పుకున్నట్లుగా నా భర్తకు వేరే మహిళతో సంబంధం ఉంది అని ఒక పురుషుడు తన భార్యకు వేరే పురుషుడితోటి సంబంధం ఉందని చెప్పుకోలేరు. ఎందుకంటే అక్కడ చేతగానితనం, వాళ్ళకి సంబంధించిన ఇంకా చాలా చాలా ఏమనుకుంటారో, అది చాలా పరువు తక్కువను, లేకపోతే అతని మగతనానికి ఇదను, అంటే లైంగిక సామర్థ్యం లేదని అనుకుంటారేమోనని ఇట్లా రకరకాల కారణాలతోటి పురుషులు చెప్పుకోరు. అందుకని ఈ వీక్నెస్ని బట్టి ఆడవాళ్ళు, అలాగే ఈ ఆడవాళ్ళు కోర్టులకు వెళ్ళరు, నోరెత్తరు అనేది పురుషులకి అర్థమైన తర్వాత ఈ డేటింగ్ యాపుల్లో పెళ్ళైన వాళ్ళు కూడా ఎక్కువ మంది వెళుతున్నారు అనేది వచ్చింది. అయితే అసలు మరి ఈ డేటింగ్ యాప్లకి ఇంకెవరెవరు వెళ్తారు అని అనుకుంటే గనక, పెళ్లి కాని అబ్బాయిలు, పెళ్లి కాని అమ్మాయిలు డేటింగ్ యాప్స్కి వెళ్తుంటారు. వెళ్ళి ఈ డేటింగ్ యాప్స్ ద్వారా పెళ్ళిళ్ళు కుదిరిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒట్టి స్నేహమే కాదు, వాళ్ళకి పరిచయం అయిన తర్వాత, ఒకరికొకరు నచ్చిన తర్వాత, మాట్లాడుకున్న తర్వాత ఒక రకంగా అవి పెళ్లి చూపులు లాంటివి అనుకోండి,
డేటింగ్ యాప్స్ కొంతమంది విషయంలో. కొంతమంది ఏంటి అంటే వాళ్ళ ఒంటరితనాన్ని తగ్గించుకోవటానికో లేకపోతే ఏమో మానసికంగా ఒక సంతృప్తి కోసం ఏమో ఇలా వీటిని ఆశ్రయించేవి, డేటింగ్ యాప్స్ని ఆశ్రయించే అవసరంలో మనుషులు ఉంటున్నారు. మరి ఈ కాంచీపురం ఎందుకు ఫస్ట్ వచ్చింది అనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుని తీరాలి ఖచ్చితంగా. కాంచీపురం రావడానికి కారణం ఏంటి అంటే, కాంచీపురం అంటే కంచి, అది పెద్ద వ్యాపార కూడలి. చిన్నదని ప్లేస్ చిన్నదే కావచ్చు కానీ ఆ చిన్న ప్లేస్లో చాలా పెద్ద వ్యాపారం జరుగుతుంది. ఈ పెద్ద వ్యాపారం జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఉంటాయి. ఈ డబ్బులు ఇదివరకు ఏంటి అంటే ఎవరినన్నా రీచ్ అవ్వాలి అంటే ఫలానా వాళ్ళు తనకి తగిన వాళ్ళను, తన ఇష్టానికి తగిన వాళ్ళను తను కలవాలి అనుకుంటే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అనే ఒక ఇది ఉండేది. ఇప్పుడు ఎంత చదువుకోని వాళ్ళైనా ఇవాళ వ్యాపారాల్లో ఉండేవాళ్ళు ల్యాప్టాప్లు ఆపరేట్ చేస్తున్నారు. ల్యాప్టాప్ దాకా కూడా ఎల్లకల్లా ఫోన్లోనే డేటింగ్ యాప్స్ అన్నీ వచ్చేసేస్తాయి. ఫోన్లోనే వీళ్ళు నొక్కేసేసేసి డబ్బులు ఉంటాయి కాబట్టి అవసరమైతే వీళ్ళు ఫ్లైట్లో వేరే ఊరు వెళ్ళి వేరే ఊరిలో వీళ్ళకి కావలసిన వాళ్ళు ఉంటే గనక వేరే ఊరు వెళ్ళి ఆ ఊరిలో ఉంటే వెళ్ళి వ్యాపారానికి కూడా ఇబ్బంది లేకుండా, అలాగే వ్యాపార నిమిత్తం వెళ్ళారనుకోండి స్వామి కార్యము స్వకార్యం చూసుకుని వచ్చేటట్లు. ఇట్లా ఆ కాంచీపురం అంటే ఇలాంటి బిజినెస్ ఏరియా ఇంకా వేరే ఏది లేదా అని మీరు అడగొచ్చు. కానీ ఒక్కొక్కసారి అట్లా ర్యాండమ్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది డేటింగ్ యాప్ ఇచ్చింది కాబట్టి ఏ ప్లేస్లో ఉండి వాళ్ళు డేటింగ్ యాప్లోకి వాళ్ళు వచ్చారు అనేది డేటా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ట్యాంపరింగ్ చేయడానికి ఏమీ లేదు. అదే మనుషులు వెళ్ళి డేటా సర్వే చేశారనుకోండి, వాళ్ళు సరిగా రాయలేదని, సరిగా క్వశ్చన్స్ అడగలేదని, ఇట్లా రకరకాల అపవాదులు ఉంటాయి సర్వేల మీద. ఇప్పుడు దీని మీద ఏమి ఇది తప్పో ఒప్పో రైటో రాంగో అనుకునే మీమాంస అక్కర్లా. ఇక్కడ ఒకటే కారణం ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా డబ్బు ఉండటము, పైగా వ్యాపార నిమిత్తం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడము, ఇవన్నీ కూడా ఒక కారణం కావచ్చు. ఏదేమైనప్పటికీ ఢిల్లీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే ఢిల్లీ ఎప్పుడు కూడా ఢిల్లీ స్థానికులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్ నుంచి ఈ దేశం మొత్తం నుంచి ఢిల్లీకి వెళ్తారు. అంటే టాప్ 20లో ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రాంతాలే 9 ఉన్నాయి. అదే అంటున్నా నేను. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అందుకోసం ఏంటంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి కుటుంబాలు ఒక చోట ఉంటాయి, వాళ్ళు అక్కడ ఉండి పనులు చేస్తూ ఉంటారు. అది ఒక కారణం కావచ్చు. కుటుంబం దగ్గర లేకపోవటం కూడా ఒక కారణం కావచ్చు. అందుకని చెప్పి ఢిల్లీలో అలా కొన్ని ప్రాంతాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక బొంబాయి ఎందుకు వెనక పట్టుబట్టింది అంటే, ఇప్పుడు మనం ఇందాక నుంచి ఏమనుకుంటున్నాము, వివాహేతర సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వివాహేతర సంబంధాల్లో కేవలం భార్యలతోనే సంతోషంగా గడిపేవాళ్ళు చాలా నిబద్ధతతో ఉంటున్నారు. కొంతమంది భార్యలు కావచ్చు భర్తలు కావచ్చు చాలా కమిటెడ్గా ఉంటున్నారు. ఇప్పుడు ఏకపత్ని వ్రతం అంటాం కదా మనము, అలా భార్యలు కానీ భర్తలు కానీ కేవలం పార్ట్నర్ దగ్గరే వాళ్ళ సంతోషాన్ని సుఖాన్ని కోరుకుంటున్న వాళ్ళు, భార్యతో నిబద్ధతగా ఉండేవాళ్ళు, అలాగే భార్యలు కూడా భర్తలతోటి నిబద్ధతగా ఉండేవాళ్ళు కొంతమంది. ఈ మధ్యకాలంలో భర్తల పర్సంటేజ్ పెరిగింది, భార్యలతోనే ఉండాలి అనే ఒక పర్సంటేజ్ పెరిగింది. దీనికి కూడా కారణం ఏంటి అంటే, ఒకప్పుడు ఎలా అనుకునేవాళ్ళు అంటే నా భార్య నాకంటే చదువుకున్నది కాదు, నా అంత చదువుకోలేదు, నా అంత తెలివితేటలు లేవు, నా అలాగా ఉద్యోగం చేయట్లేదు కాబట్టి ఆవిడకి ఏమీ తెలియదు. కానీ నా ఆనందం నాతో సరిసమానమైన వాళ్ళతోనే నా ఆనందాన్ని నేను పంచుకోవాలి అనుకునేవాళ్ళు ఇలా వేరే స్త్రీలతోటి సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి, వీళ్ళ పార్ట్నర్స్ కూడా వీళ్ళతో సమానంగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. పైగా ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే,
భర్తకి ఏమైనా వేరే వ్యవహారాలు ఉన్నాయి అంటే కనిపెట్టడం చాలా ఈజీ అయిపోయింది భార్యలకి. చాలా చిత్రంగా నా దగ్గరికి వచ్చిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసుల్లో అది ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది పేరు గుర్తు రావట్లేదు నాకు. ఆ సాఫ్ట్వేర్ వేసేస్తున్నారు హస్బెండ్ ఫోన్లో. వేసేస్తే ఈయన ఎక్కడికి వెళ్ళింది తెలిసిపోతుంది. వాళ్ళ మెయిల్ వీళ్ళ మెయిల్కి కాంటాక్ట్లోకి వచ్చేస్తుంది. వచ్చేస్తే ఏమవుతుంది, వాళ్ళకు వచ్చిన మెయిల్ వీళ్ళకి వస్తుంది, వాళ్ళకు వచ్చిన కాల్స్ వీళ్ళకి డైవర్ట్ అవుతుంటాయి. అంటే వాళ్ళు వినొచ్చు, వీళ్ళు వినొచ్చు. ఇట్లా భర్తల్ని మా భర్తకి వివాహేతర సంబంధం ఉంది కాబట్టి మాకు ఈ భర్త వద్దు అని చెప్పి మా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చారనమాట. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వచ్చారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, సాంకేతికంగా మహిళలు కూడా తెలివైన వాళ్ళు అవ్వటంతో భర్తలు ఇంకా మన ఆటలు సాగవు అనే ఉద్దేశంతో కొంత కమిట్మెంట్ పెరిగింది. అలాగే భార్యలు కూడా వాళ్ళతో సమఉజ్జీలుగా ఉండటంతో వాళ్ళకి ఎక్కడా ఒక కంపానియన్షిప్లో లోటు కనిపించట్లా. అంటే లెవెల్స్ ఈక్వల్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అందువల్ల కమిటెడ్గా ఉండేవాళ్ళు చాలా కమిటెడ్గా ఉంటున్నారు. ఇప్పుడు బాంబే అనేది మనకి ఒక రకంగా అన్ని రకాలుగాను అభివృద్ధి చెందిన ఒక వాణిజ్య ప్రాంతం. ఈ వాణిజ్య ప్రాంతంలో మరి ఆడవాళ్ళు కూడా చాలా తెలివైన ఆడవాళ్ళు ఉంటారు అక్కడ. అందుకని భర్తలు కూడా ఎందుకు వచ్చింది, ఇప్పుడు నేను ఏ యాప్ ద్వారా నేను వెళ్ళినా తెలిసిపోతుంది, ఇంట్లో కుంపడ పెట్టుకోవడం ఎందుకు అను, ఏదో మొత్తానికి. పైగా ఒక రకంగా ఫ్యామిలీతో గడపటం అనేది వాళ్ళ కొత్త ట్రెండ్. ఫ్యామిలీలు బయటికి వెళ్తున్నారు, అవుటింగ్కి వెళ్తున్నారు, వేరే దేశాలకు వెళ్తున్నారు. ఇంతకుముందు ఏంటి, ఆడవాళ్ళని ఇళ్లలోనే ఉంచేసేసి మగవాళ్ళు బయట తిరగడానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు థాయిలాండ్ ఇట్లాంటి వాటికి బాగా ప్రసిద్ధి కదా, బ్యాచులర్స్ మగవాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గించేసేసేసి ఫ్యామిలీ ట్రిప్పులు పెరిగినాయి. ఖచ్చితంగా ఒక లెవెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ప్రతి సంవత్సరం ఒక 2 ట్రిప్పులకి వెళ్తున్నారు. దీంతో ఏమవుతుంది అంటే వీళ్ళకి ఆ గ్యాప్ తెలియట్లేదు. ఆ ఖర్చు ఏదో మన ఇంట్లో వాళ్ళ మీదే ఖర్చు పెట్టుకుందాము, ఖర్చు పెట్టుకుని సంతోషంగా ఉందాము, ఎందుకు వచ్చింది, టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ భార్య వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎట్లా, ఇదివరకు భార్యలు భర్త ఎట్లా ఉన్నా ఒప్పుకునేవాళ్ళు, ఇప్పుడు భార్యలు ఒప్పుకోవట్లేదు. ఇలా ఇన్ని రకరకాల కారణాలు తోటి కమిట్మెంట్ పెరిగింది భార్య భర్తల మధ్యలో కొంతమందిలో. ఏదైనా ఈ సర్వే వచ్చి చాలా మంచి జరిగింది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటివి వస్తుంటేనే కదా అసలు జనాలు నాడి ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అంటే వివాహేతర సంబంధాలు కోరుకుంటున్న వాళ్ళలో 53% మంది వివాహితులే ఉన్నారు అనేది కూడా ఈ సర్వే బయటపెట్టింది. అందుకని మరి భార్యలు కానీ భర్తలు కానీ కొంచెం మీ వివాహ బంధాలని కొంచెం పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది. వివాహ బంధంలో ఏమి గ్యాప్స్ వస్తున్నాయి, ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవాల్సిన అవసరం కూడా. ఇప్పుడు మీరు మంచి పాయింట్ ఎత్తారు. ఈ సర్వే వివాహితులు ఎక్కువ ఉన్నారు అనేది వచ్చింది కదా. ఈ వివాహితులు ఎక్కువ వచ్చారు అని అంటే ఎందుకు వాళ్ళ వివాహ బంధంలో వాళ్ళకి ఏవో బేటలు వారినాయనో లేకపోతే ఏవో గ్యాప్స్ ఉన్నాయనే కదా అర్థము. ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవడానికి భార్యలు ప్రయత్నం చేయాలి, భర్తలు ప్రయత్నం చేయాలి. ఎగ్జాక్ట్లీ అది. అందుకని ఇది తెలియాల్సిన సమాచారం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.